దేవుని స్తోత్రం. ఇది కేరళ రాష్ట్రంలో యేసుక్రీస్తు వారి శిష్యులైన అపోస్తులైన తోమ నిర్మించినటువంటి మందిరాల్లో 7.5 మందిరాల్లో ఇదొక మందిరం. ఈ చర్చ్ కూడా 52వ సంవత్సరం క్రీస్తు శకం 52వ సంవత్సరంలో నిర్మించబడింది. సో ఈ చర్చ్ యొక్క చుట్టూ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మన వెనకాల కనిపిస్తున్నటువంటిది మందిరం, దేవుని యొక్క మందిరం. తరువాత అక్కడ ఈ పెంకుటింట్లో అపోస్తలుడైన తోమ ఉపయోగించినటువంటి వస్తువులు అవన్నీ కూడా అక్కడ మనం చూడగలం. తర్వాత అలాగే ఇక్కడ వాటికి సంబంధించిన కొన్ని విషయాలు. తర్వాత ఈ చర్చ్కి ఎదురుగుండా ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి వెళ్తే దాన్ని ఏమంటారంటే అక్కడ అపోస్తలుడైనటువంటి తోమ ఇక్కడ యేసుప్రభు వారిని విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వారికి ఆయన బాప్తీసం ఇవ్వటం జరిగింది. సో ఆ విషయాలు మనం అక్కడికి వెళ్దాం. ఆ తర్వాత బ్యాప్టిజం ఘాట్ కూడా వెళ్దాం. ఎందుకంటే అపోస్తలుడైన తోమ వాడినటువంటి కొన్ని ఉపకరణాలు, ఆయన ప్రయాణం చేసినటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా ఈ మందిరం యొక్క పరిసర ప్రాంతాల్లో చాలా విషయాలు ఉంటాయి. ఇప్పటికి అనేక మందిరాలకు వెళ్ళాం. అయినప్పటికీ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ మందిరంలో చాలా విశేషమైనటువంటి విషయాలు మనం చాలా చూస్తాం. ప్రత్యేకంగా ఆ కాలంలో వారు ఉపయోగించినటువంటి పడవలు, అలాగే ఆ యొక్క వాహనాలు లాంటివి కొన్ని మనం చూస్తాం. ఉదాహరణకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎద్దుల బండి ఉంది కదా, తర్వాత అవతల ఒక పడవ కూడా మనకు కనపడుతుంది చూస్తే. సో ఇవన్నీ ఏంటంటే ఆ కాలంలో అపోస్తలుడైనటువంటి పౌలు పరిచర్య కొరకు వాడినటువంటి ప్రయాణ వాహనాలని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎద్దుల బండి ఉంది. సో మిగిలినటువంటి విషయాలు కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ మందిరం యొక్క చుట్టూ స్ట్రక్చర్ చూస్తే ఒక అద్భుతమైనటువంటిది. లోపల కూడా ఒక వీడియో తీస్తాను. ఆల్మోస్ట్ నేను ఈ మందిరానికి ఒక 15-20 సార్లు వచ్చి ఉంటాను. ఎందుకంటే ఆంధ్ర నుంచి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ తీసుకొస్తూ ఉండేవాడిని. సో మళ్ళీ తిరిగి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చూద్దాం. సో ఆ కాలంలో వాడినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు అన్నీ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి.